నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ, వాళ్ళకి ఇచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు. నేను స్కూల్కి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, యూనివర్సిటీస్కి వెళ్ళలేదు, కానీ ఈ సమాజమే నాకు పెద్ద కాలేజీ. నాకు అధికారం చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ స్త్రీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే కొన్ని దారులు. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలకు వైజాగ్ వేదిక అయింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్ తరలి వచ్చారు. బీచ్ రోడ్లోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక మంది ప్రముఖులు విశాఖ తీరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సినీ నటి రోహిణి పాల్గొని మాట్లాడారు. సమానత్వం కోసం పోరాడుతున్న వారిని చూసి పాలక వర్గాలు భయపడుతున్నాయని రోహిణి అన్నారు. నేను ఒక స్త్రీని, ఒక ఆడదాన్ని అని ఈ సమాజం నాకు తెలియజెప్పిన రోజుని, నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ, వాళ్ళకి ఇచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకిచ్చే చాలా హక్కులు, వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అట్లా చూస్తున్నప్పుడు నాలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళెవరంటే దళితులు, శ్రామికులు, తర్వాత థర్డ్ జెండర్. యాక్చువల్గా థర్డ్ జెండర్ అనకూడదు అంటారు. వాళ్ళు కూడా ద సెకండరీ అన్నమాట. అప్పుడు ఆ సెకండరీ పొజిషన్లో నుంచి ఆలోచిస్తున్నప్పుడు నాకున్న హక్కులు ఏమిటి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నాతో పాటు మిగతా వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా నన్ను ఆలోచింపచేశాయి నేను చదివిన పుస్తకాలు, నేను విన్న మాటలు, ఇక్కడ పాడిన పాటలు, ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ వింటున్న ఈ చిన్నారులు వాళ్ళ జీవితంలో ఇవి ఎప్పుడు మర్చిపోలేరు. వాళ్ళ జీవితంలో ఎటువంటి పనులు చేసినా సరే, వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లేకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే పని చేసిన వాళ్ళకు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళందరిలోని వాళ్ళ మనస్సుల్లో ఏముంటుందంటే మనకి సమానత్వం కావాలి అనే ఒక్క మాట మాత్రం ఉంటుంది. సమానత్వం లేదు అన్నది నాకు తెలిసింది. అప్పుడు ఆ సమానత్వం గురించి నేనేం చెయ్యాలి అని ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అన్నమాట, నేను ఇంకా ఈ సమానత్వం గురించి పాటుపడిన, ఈ సమానత్వం గురించి ప్రాణాలు వదిలిన, ఇంకా అందరికీ సమానత్వమైన సమాజాన్ని చూడాలని పాడుపడుతున్న వాళ్ళందరినీ నేను గమనించడం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ప్రారంభించాను. నేను స్కూల్కి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, యూనివర్సిటీస్కి వెళ్ళలేదు, కానీ ఈ సమాజమే నాకు పెద్ద కాలేజీ, నాకు పెద్ద ఈ సమాజంలో నేను నాకని కొంతమంది గురువుల్ని ఎంచుకున్నాను. వాళ్ళెవరంటే మా తమిళనాడులోని పెరియార్ అనే ఒక రిఫార్మిస్ట్. స్త్రీల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావం ఉందన్నారు. పెరియార్, అంబేద్కర్ కమ్యూనిస్టులు తమ భావాలతో తనను ఎంతగానో తీర్చిదిద్దారని తెలిపారు. సినీ నటిగా 4 మంచి విషయాలు తన వాళ్లకు తెలపాలనేదే తన ఉద్దేశం అన్నారు. అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఒక కుటుంబంలో, ఒక సమాజంలో ఉన్న స్త్రీని మనం ఎట్లా నడుపుతున్నామో, తనని ఎట్లాగా ఏ దారిని పట్టించాలి అనే విషయంలోని ఎక్కువగా అందరూ ప్రయత్నిస్తున్నారో ఆ విషయాలన్నీ మారిస్తే చాలు మన సమాజం చాలా సమానత్వమైన సమాజం అయిపోతుంది అని చెప్పి. దానికి కారణం ఏంటంటే, ఒక స్త్రీ ఒక కుటుంబంలోని అన్నీ చెప్పి పెంచుతుంది. ఒక కొడుకు కూడా నువ్వు ఈ పని చెయ్యొద్దు, ఆడదే ఈ పని చెయ్యాలి అంటే అమ్మను నమ్ముతున్నాడు కొడుకు. కానీ మీరిద్దరూ కలిసి పని చెయ్యాలరా అని అమ్మ చెప్పి పెంచిందనుకోండి, వాళ్ళు అలా పెరుగుతారు కదా. అలా ఎందుకు చేయించలేదు ఒక స్త్రీని అని ఆలోచిస్తే 4 విధాలుగా
స్త్రీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అన్నది. ఎవరు? అధికారం చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ స్త్రీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే కొన్ని దారులు. ఒకటేం చేశారంటే, తనకి చదువు చెప్పించకూడదు. చదువు చెప్పిస్తే ఏమవుతుంది? మనతో పాటు సమానంగా మాట్లాడుతుంది, క్వశ్చన్ చేస్తుంది కదా. చదువు చెప్పించకూడదు. ముందుగానే బాల్య వివాహం చేసేస్తే తనకిష్టమైన వాడిని ప్రేమించడం అనే ప్లేస్కి వెళ్ళదు. తర్వాత తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఆ ప్రసక్తే లేకుండా చెయ్యాలి. ఒకవేళ ఏదో ఒక విధంగా విడో అయ్యిందనుకోండి, మగాడైతే రీమ్యారేజ్ ఉంది, కానీ ఆడది చేయకూడదు. దైవీకం వంటి నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించారు. ఇంకొక విషయాన్ని, ఒక చాలా పెద్ద ఒక మాయని ఇచ్చారు. దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళ తర్వాత దేవుడు నీ భర్త మీ అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ నువ్వు చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుంది? దేవుణ్ణి నువ్వు ధిక్కరించినట్టు, నీ మతాన్ని నువ్వు ధిక్కరించినట్టు, నీ సంస్కృతిని నువ్వు ధిక్కరించినట్టు అని ఒక మాయలోని స్త్రీని పెడితే ఏం చేస్తుంది? మన కుటుంబం బాగుండాలి అంటే పొద్దున్నే లేవాలి, అందరికంటే ముందు లేవాలి, అందరికంటే తర్వాత పడుకోవాలి అన్నది. ఇలాంటివే. సో ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయండి అని అన్నారు అంబేద్కర్. నేనెందుకు చదువుకోకూడదు? నేనెందుకు మిమ్మల్ని ఒక ఫస్ట్గా పెట్టి నన్ను నేను సెకండరీగా ఎందుకు ఆలోచించాలి? దానికి మీరు యూజ్ చేస్తున్న ఒక టూల్ ఏమిటి? ఒక ఆయుధం ఏమిటి? ఆ ఆయుధం మీకు దేవుడి నమ్మకం ఉన్నది అందరికీ వాళ్ళ చాలా చాలా ప్రైవేట్ విషయం అన్నమాట. ఒక ప్రేమలాగా. దేవుడి భక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళకి అది కావాలి అనుకుంటే ఆ నమ్మకం వాళ్ళు ఉండొచ్చు. కానీ అది మిగతా వాళ్ళ మీద రుద్దడం కానీ, అందులో ఇలా చెప్పారు, ఇందులో నువ్వు ఇలా ఉంటేనే నువ్వు చాలా పెద్ద పత్ని వ్రతవి అనే విషయాలన్నీ చెప్పేసి మనల్ని అట్లాగా. కానీ మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి. ఈ విషయాలన్నీ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఒక కులంలోంచి ఇంకో కులంలోకి వెళ్ళకూడదు, వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, చేస్తే ఏమవుతుంది అనేది ఇంకా మన ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి కదా. అప్పుడు ఇవన్నీ మనం సరిచేసే ఒక విషయం ఒక స్త్రీ చేతిలో ఉంది. ఆ స్త్రీ ఈ 4 విషయాలని అర్థం చేసుకుని మనల్ని అణగదొక్కడానికి చేసిన విషయాలే ఇవి అని అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ 2-3 జనరేషన్లోనే అందరినీ మనం ఒక విధమైన ఆలోచనలోకి తీసుకురాగలం.